ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను ఢిల్లీలో ఉన్నాను. ఇక్కడ సామ్సంగ్ బీస్పోక్ ఏఐ ఈవెంట్ జరుగుతుంది. వాళ్ళ హోమ్ అప్లయన్సెస్ అన్ని ఇక్కడ డిస్ప్లేకి తీసుకొని వచ్చారు. ఫ్యూచర్లో 2025లో వీళ్ళు ఏమేమి చేంజెస్ చేయబోతున్నారు. చాలా బాగున్నాయి ఇవి. మన ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, వాషింగ్ మిషన్ ఉంటుంది. వాటిలో ఏమేమి చేంజెస్ రాబోతున్నాయి ఫ్యూచర్లో అవన్నీ మన వీడియోలో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చివరి వరకు చూడండి వీడియో. ఫస్ట్ మనం రిఫ్రిజిరేటర్ నుంచి స్టార్ట్ చేద్దాం. నార్మల్ రిఫ్రిజిరేటర్ మనం ఓపెన్ చేయాలంటే ఇది స్మార్ట్ రిఫ్రిజిరేటర్ కదా, మొత్తం 4 డోర్స్ అయితే ఉన్నాయి. ఇట్లా టచ్ చేసినా ఓపెన్ అవుతుంది. ఇది ఇక్కడ బాటంలో సెన్సార్స్ అయితే ఉంటాయి. ఇట్లా ఓపెన్ చేయొచ్చు, మనం ఏమైనా సామాన్ పెట్టుకోవచ్చు. ఇందులో కూల్ ఫీచర్ ఏంటంటే రిఫ్రిజిరేటర్ టచ్ చేయకుండా డోర్ ఓపెన్ చేయొచ్చు. వాయిస్ అసిస్టెంట్ తోటి చూపిస్తా చూడండి. హై బిగ్ ఓపెన్ ది రిఫ్రిజిరేటర్ డోర్. నేను ఏం టచ్ చేయలేదు, అదే డోర్ ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇవి లోపల పెడుతుంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి, క్యాలీఫ్లవర్ అను ఇది వచ్చేసరికి పిటా చీజ్ అంట. ఒకసారి లోపల పెడదాం. ఇప్పుడు మనం క్లోజ్ చేసామనుకోండి, స్క్రీన్లో చూడొచ్చు. 2 ఐటమ్స్ ఇప్పుడు నేను పెట్టిన ఇక్కడ కనిపిస్తుంది చూడొచ్చు. ఇది క్యాలీఫ్లవర్, ఇది వచ్చేసరికి చీజ్. అండ్ ఒకసారి మనం వీటి మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ చూడొచ్చు పేరు కూడా ఆటోమేటిక్గా అది తీసేసుకుంటుంది క్యాలీఫ్లవర్ అని చెప్పేసి. అండ్ ఎంట్రీ డేట్ కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది చూడొచ్చు. ఇట్లా మీరు ఏదన్నా ఫుడ్ ఐటమ్స్ లోపల పెట్టేటప్పుడు ఆటోమేటిక్గా నేమ్ చూపిస్తుంది. అది ఎలా చూపిస్తుంది అంటే వీళ్ళు ట్రైన్ చేశారు. మొత్తం దగ్గర 2 మిలియన్ ప్లస్ మొత్తం నేమ్స్, ఇమేజెస్ అన్నీ చూపించారు. సో దాని ప్రకారం మీరు ఏది పెడుతున్నారో అది డిటెక్ట్ చేయగలదు. ఏ విజన్ ఉంటుంది, లోపల కెమెరాస్ అయితే ఉంటాయి, డిటెక్ట్ చేసి అక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏదైతే స్క్రీన్ కనిపిస్తుందో ఈ స్క్రీన్లో మీకు చాలా ఉంటాయి. ఇది నార్మల్ స్క్రీన్ లాగా కనిపిస్తుంది మీకు. అండ్ ఇక్కడ నుంచి మీరు సాంగ్స్ వినొచ్చు. ఇక్కడ చూడొచ్చు స్పాటిఫై ఉంది, ఇక్కడ సాంగ్స్ మీరు వినాలనుకుంటే వినొచ్చు. యూట్యూబ్ వీడియోస్ చూడాలనుకుంటే యూట్యూబ్ కూడా ఉంది, యూట్యూబ్ వీడియోస్ ఇక్కడ మీరు చూడొచ్చు. మొత్తం కంప్లీట్గా ఈ రూమ్లో ఏదైతే డివైస్ కనెక్ట్ అయినాయో మొత్తం ఇక్కడ లెఫ్ట్కి స్వైప్ చేస్తే ఇక్కడ 3D వ్యూలో కనిపిస్తుంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రతి చోట కనిపిస్తాయి ఈ స్క్రీన్స్. మీకు ఏదైతే వాషింగ్ మిషన్లో ఉంటుంది, ఎక్కడ కనిపించినా కానీ మొత్తం అన్ని ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. మొత్తం ఈ స్మార్ట్ థింగ్స్ యాప్తో కనెక్ట్ అయ్యి వర్క్ అయితే స్మార్ట్ థింగ్స్ యాప్లో కూడా మొత్తం ఎలా ఉంటాయి అన్నీ చూపిస్తాం మీకు. అండ్ ఇక్కడ చూడండి స్మార్ట్, ఇప్పుడు డోర్ ఓపెన్ చేశాను అనుకోండి, అక్కడ చూడొచ్చు మనకి నోటిఫికేషన్ వస్తుంది రిఫ్రిజిరేటర్ డోర్ ఓపెన్ అయినట్లు. మన స్మార్ట్ థింగ్స్ యాప్లో మన ఫోన్లో నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇది నెక్స్ట్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్. చాలా ఇళ్లలో డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ అయితే మనం చూస్తూనే ఉంటాము. దీనిలో ఏమేమి చేంజెస్ చేయబోతున్నారు, ఫస్ట్ హార్డ్వేర్ నుంచి వస్తారండి. ఇదంతా మనకి రిఫ్రిజిరేటర్ వర్కింగ్ సిస్టమ్ అనమాట. సో ఇవన్నీ చూస్తే నేను నా స్టడీ గుర్తు వస్తుంది అనమాట. ఎంటెక్ ప్రాజెక్ట్ కూడా ఉంది అన్నది. ఇక్కడ చూస్తే మనకి కంప్రెసర్ కనిపిస్తుంది, కండెన్సర్ ఉంది, ఎవాపరేటర్ ఉంది. ఇది ట్రెడిషనల్ రిఫ్రిజిరేటర్. మీరు సింగిల్ డోర్ తీసుకోండి, డబుల్ డోర్ తీసుకోండి, సింగిల్ ఎవాపరేటర్ అయితే ఉంటుంది. సో మొత్తం ఫ్రీజర్కి అండ్ ఫ్రిడ్జ్కి రెండింటికి ఒకటే ఎవాపరేటర్ అయితే ఉంటుంది. ఎవాపరేటర్ అంటే మన కూల్ అవుతుంది అనమాట. లోపల బాక్స్ మీరు చూస్తున్నారు కదా, సో లోపల అంతా కూల్ అయ్యేదంతా ఎవాపరేటర్ అనమాట, ఒకటే ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ట్విన్ కూలింగ్ ఇస్తున్నారు, అంటే 2 ఎవాపరేటర్లు పెడుతున్నారు. కంప్రెసర్, కండెన్సర్ సేమ్. ఎవాపరేటర్ చూస్తే మీకు ఫ్రీజర్కి ఒక ఎవాపరేటర్ ఉంది, ఫ్రిడ్జ్కి ఒక ఎవాపరేటర్ అయితే ఉంది. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో దీన్ని మనం చాలా రకాలు కంట్రోల్ చేయొచ్చు. దీన్ని 5-in-1 కన్వర్టబుల్ రిఫ్రిజిరేటర్ కూడా మనం చేయొచ్చు. ఇప్పుడు చూడొచ్చు 5-in-1 కన్వర్టబుల్ అనమాట. ఇక్కడ మనకి 2 ఎవాపరేటర్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రీజర్లో ఒకటి ఉంటుంది, ఫ్రిడ్జ్లో ఒకటి ఉంటుంది. సో ఇక్కడ మనం వీటిని కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు హోమ్ అలోన్, సో మీరు కింద ఏదైతే ఫ్రిడ్జ్ ఉందో దీన్ని ఆఫ్ చేసేసి ఓన్లీ పైన ఏదైతే ఈ ఫ్రీజర్ ఉందో దీన్ని ఫ్రిడ్జ్ లాగా యూజ్ చేయాలనుకుంటే ఇది ఒక మోడ్ అనమాట, హోమ్ అలోన్ మోడ్. సో ఇవన్నీ ఎలా కంట్రోల్ చేయాలో కూడా నేను చూపిస్తాను మీకు తర్వాత. ఫస్ట్ మోడ్ చూడండి. అండ్ ఇది వస్తే సీజనల్ మోడ్. సీజనల్ మోడ్లో మనం ఫ్రీజర్ ఆఫ్ చేస్తున్నాం. ఫ్రిడ్జ్ వస్తారు నార్మల్ ఫ్రిడ్జ్ లాగా, మన ఇంట్లో వాడే ఫ్రిడ్జ్ లాగా అయితే వాడుకుంటున్నాం. వెకేషన్ మోడ్ ఏంటంటే మనం వెకేషన్ బయటకు వెళ్తున్నప్పుడు ఏం చేస్తాం, ఫ్రిడ్జ్ ఆపేస్తాం కదా. సో ఏదైతే మెయిన్ ఫ్రిడ్జ్ ఉందో అది ఆపేస్తున్నాం. ఫ్రీజర్ వచ్చేసరికి మనం కూల్ టెంపరేచర్లో పెట్టి వదిలేస్తాం అనమాట. ఇది ఒక మోడ్. నెక్స్ట్ ఎక్స్ట్రా ఫ్రిడ్జ్ అంటే ఫ్రీజర్ని కూడా మనం ఫ్రిడ్జ్ లాగా వాడడం అనమాట. 2 ఫ్రిడ్జ్ లాగా వర్క్ అవుతాయి. అండ్ నార్మల్ మోడ్లో వచ్చేసరికి ఫ్రీజర్ లాగా వర్క్ అవుతుంది, ఫ్రిడ్జ్ లాగా వర్క్ అవుతుంది. రెగ్యులర్గా మనం యూజ్ చేసేది నార్మల్ మోడ్ యూజ్ చేస్తుంటాం. ఇట్లా 5 మోడ్స్ మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు. ఎక్కడ కంట్రోల్ చేయాలి చూపిస్తారని. ఇది వచ్చేసరికి మనకి ఫ్రీజర్, ఇది వచ్చేసరికి ఫ్రిడ్జ్. ఇక్కడ మనకి బటన్స్ ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి మనం వీటిని కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో మీరు ఏ మోడ్లో పెట్టాలనుకుంటే దాని ప్రకారం. ప్రజెంట్ మనం టాప్ ఇది ఉంది కదా, ఏదైతే ఫ్రీజర్ ఉందో దాన్ని ఫ్రిడ్జ్లా కన్వర్ట్ చేద్దాం. ఫ్రీజర్ కన్వర్ట్ బటన్ ఉంది కదా, దీన్ని మనం లాంగ్ ప్రెస్ పట్టుకోవాలి 3 సెకండ్స్. ఫ్రీజర్ ఉంది కదా దీనిలో పెట్టేసేయాలి. సో ఇప్పుడు మనం దీన్ని లాంగ్ ప్రెస్ పట్టుకుంటే 3 సెకండ్స్. ఇక్కడ చూడొచ్చు ఏదైతే ఫ్రీజర్ ఉందో దాన్ని నార్మల్ ఫ్రిడ్జ్ లాగా అయితే కన్వర్ట్ చేస్తాం. సో ఈ టెంపరేచర్లో మనం సెట్ చేసిన టెంపరేచర్ 21 కదా, ఈ టెంపరేచర్లో ఏదైతే రన్ అవుతున్నాయో ఇది కూడా అదే టెంపరేచర్ రన్ అవుతుంది. సో కంప్లీట్గా ఇది ఫ్రిడ్జ్ మోడ్లో రన్ అవుతుంది అనమాట.
ఇంతకుముందు ఫ్రీజర్ మోడ్లో ఉంది, ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ చేస్తాం. సో ఇట్లా మనం మోడ్స్ని కన్వర్ట్ చేయొచ్చు. సో ఇది బాగుంది. ఈ 2 ఎవాపరేటర్స్ యూస్ చేయడం దీనికి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వాషింగ్ మిషన్ ఏఐ లాండ్రీ కాంబో, అంటే దీనిలో మనం అన్ని పనులు చేయొచ్చు అనమాట. లైక్ వాషింగ్, డ్రైయింగ్ అన్నీ కంప్లీట్గా దీనిలోనే చేయొచ్చు. అండ్ దీనిలో 7 ఇంచ్ డిస్ప్లే కూడా ఉంది. సో ఇక్కడ చూడొచ్చు, మనకి లెఫ్ట్కి స్వైప్ చేసాం అనుకోండి, ఈ రూమ్లో ఉన్న అప్లయన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. ప్రజెంట్ ఎక్కడ ఉన్నాం మనం, ఎక్కడ ఉన్నాం. సో ఇది వచ్చేసరికి వాషింగ్ మిషన్ ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ ఎయిర్ కండిషనర్ ఉంది. సో ఇది ఎయిర్ కండిషనర్ మనం ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. ఈవెన్ టెంపరేచర్ కానీ, ఫ్యాన్ స్పీడ్ కానీ, ఆన్ ఆఫ్, టర్న్ ఆఫ్ కూడా చేయొచ్చు. అండ్ లైట్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ నుంచి మీరు లైట్స్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. సో ఎవ్రీథింగ్ ఏదైతే స్మార్ట్ థింగ్స్ యాప్లో, మీ దీనికి స్మార్ట్ థింగ్స్ యాప్లో కూడా ఉంటుంది, అక్కడి నుంచి మీరు కంట్రోల్ చేయొచ్చు. లేకపోతే ఈ స్క్రీన్ నుంచి కానీ, లేకపోతే ఏదైతే రిఫ్రిజిరేటర్ స్క్రీన్లో కానీ, ఎక్కడైనా కానీ మీకు అన్ని డివైస్ కనిపిస్తుంటాయి అనమాట. మీరు కనెక్ట్ చేసి ఇక్కడ నుంచి వాటిని మీరు ఈజీ కంట్రోల్ చేయొచ్చు. స్మార్ట్ థింగ్స్ యాప్ యూస్ చేస్తూ ఉంటే మీరు ఒకవేళ ఫోన్ కనెక్ట్ అయ్యారనుకోండి, మీ మొబైల్కి ఏదైనా ఫోన్ కాల్ వచ్చినా కానీ ఇక్కడ మీకు వచ్చేస్తుంది ఫోన్ కాల్. ఇక్కడ నుంచి మీరు వాటిని లిఫ్ట్ చేయొచ్చు. అండ్ దీనిలో మనకి ఏఐ ఉంటుంది, ఏఐ వాషింగ్ ఉంటుంది. లైక్ మీరు ఎలాంటి లోడ్ వేస్తున్నారు, మీరు ఎన్ని కేజీల లోపల బట్టలు వేస్తున్నారు, అది లోవర్, మీడియమా, హైయా, సో అది డిటెక్ట్ చేసి దాని ప్రకారం ఎంత వాటర్ పంపించాలి, ఎవ్రీథింగ్ అదే కంట్రోల్, ఎంత డిటర్జెంట్ పంపించాలి అన్ని కంట్రోల్ చేసుకుంటుంది అదే. సో దీనివల్ల మీకు చాలా ఎనర్జీ అయితే సేవ్ అవుతుంది. లేదు మీరు డైరెక్ట్ వాష్ చేయాలనుకున్నా కానీ ఇక్కడ మీరు డైరెక్ట్ అన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ మనకి సైకిల్స్లోకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏ క్లాత్స్ మనం కాటన్ అనుకున్నాం, ఇక్కడ మొత్తం మీరు సెట్ చేసుకోవచ్చు. లైక్ ఇది వచ్చేసరికి డిటర్జెంట్, సాఫ్ట్నర్, సో ఎవ్రీథింగ్, ఎన్ని సైకిల్స్ ఎన్నిసార్లు తిప్పాలి, ఎవ్రీథింగ్ మీరు సెట్ చేసుకోవచ్చు. మొత్తం ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు. మీరు డ్రై కానీ, వాష్ కానీ, ఎవ్రీథింగ్ ఇక్కడ కంట్రోల్ చేయాలనుకుని చేయొచ్చు. లేదు మీరు వద్దనుకుంటే ఏఐకి ఇచ్చేస్తే ఇక్కడ మీరు బ్యాక్ వచ్చారనుకోండి, మోర్ సైకిల్స్లోకి వెళ్తే ఇక్కడ ఏఐ వాష్ అండ్ డ్రై సెలెక్ట్ చేస్తారనుకోండి, మొత్తం ఏఐ చూసుకుంటుంది, మీరు చేయాల్సిన పని ఏం లేదు. అండ్ దీనిలో మీకు హీట్ పంప్ కూడా ఉంటుంది, హీట్ పంప్ టెక్నాలజీ కూడా ఉంటుంది డ్రై చేయడానికి. మొత్తం టెక్నాలజీ మొత్తం ఇక్కడ వీళ్ళు డిస్ప్లే పెట్టారు, మొత్తం ఇది ఓపెన్ చేసి. సో అది కూడా మనం ఒకసారి అయితే చూద్దాం. ఇది వాషింగ్ మిషన్ మనకి లోపల సైడ్ అనమాట. సో వాషింగ్ మిషన్ కట్ చేసి మరి పెట్టారు చూపించడానికి. ఇది హీట్ పంప్, మీకు ఏదైతే లోపల కనిపిస్తుందో ఇక్కడ ఇది హీట్ పంప్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి డ్రమ్. మొత్తం వాషింగ్ అయిపోయిన తర్వాత డ్రై కూడా ఇక్కడే అవుతుంది. సో కంప్లీట్గా అన్ని ఆపరేషన్ ఇక్కడే జరుగుతాయి అనమాట. వాషింగ్ అయిపోయిన తర్వాత హీట్ పంప్ మీకు హాట్ ఎయిర్ పంప్ చేస్తూనే ఉంటుంది. ఇక్కడ డక్ సిస్టమ్ కూడా ఉంటుంది. సో మొత్తం ఎయిర్ ఫ్లో అవుతూ ఉంటుంది అన్నమాట కంటిన్యూస్గా. మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తూ ఉంటుంది చూడొచ్చు. ఇట్లా మీకు ఎయిర్ ఫ్లో అవుతూ ఉంటుంది ఇక్కడ డ్రమ్ నుంచి. ఇక్కడ ఏదైతే మనం క్లోత్స్ వాష్ చేస్తామో అవి డ్రై అవుతాయి. సో ఇది హీట్ పంప్ యూస్ చేస్తున్నారు వీళ్ళు, ఇది ప్లస్ పాయింట్. ఇంతకుముందు మనకి హీట్ పంప్ అయితే లేదు, నార్మల్ హీటర్ ఉండేది, చాలా టైం పట్టేది డ్రై అవ్వడానికి. ఇప్పుడు హీట్ పంప్ యూస్ చేస్తున్నాం కాబట్టి పంప్ మనకు ఫోర్స్ఫుల్గా ఎయిర్ని, హాట్ ఎయిర్ని పంప్ చేస్తూ ఉంటుంది. సో తొందరగా డ్రై అవుతాయి క్లాత్స్. దీనివల్ల మీకు ఎనర్జీ అయితే సేవ్ అవుతుంది అని చెప్తున్నారు. అంత మంచి టెక్నాలజీ ఇది హీట్ పంప్ అనేది. ఇది బాగా అనిపించింది నాకు ఈ టెక్నాలజీ వాషింగ్ మిషన్లో. అండ్ ఇంకోటి ఏంటంటే కూల్ థింగ్, మొత్తం అయిపోయిన తర్వాత మనం బట్టలు పెట్టేస్తాం, వాషింగ్, డ్రైయింగ్ అంతా అయిపోయిన తర్వాత డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయితే బట్టలు మనం తీసుకోవచ్చు. ఇది కూడా బాగా అనిపించింది. అండ్ ఇది శాంసంగ్ విన్ ఫ్రీ ఎయిర్ కండిషనర్. ఇది చాలా కాలం క్రితం మనం చూసాం. ఇక మనకు అన్ని హోల్స్ ఉంటాయి. సో మనం విన్ ఫ్రీ మోడ్లోకి వెళ్ళాం అనుకోండి, డైరెక్ట్ గాలి మనకి రాదనమాట, హోల్స్ నుంచి వస్తుంది. దీనిలో 23,000 హోల్స్ అయితే ఉంటాయి. అండ్ ఈసారి కొత్తగా ఏమేమి చేశారంటే, ఇక్కడ మనకి ఏదైతే ఎక్స్టర్నల్ యూనిట్ ఉంటుందో అక్కడ ఎక్స్ట్రా వీళ్ళు ప్రొటెక్షన్ అయితే యాడ్ చేస్తారు. ఇక్కడ చూడొచ్చు డ్యూరాఫిన్ కోటింగ్ అయితే యాడ్ చేశారు. సో దీనివల్ల దీనికి ఎక్స్ట్రా మీరు ఏదైతే అవుట్ సైడ్ పెడతారో అవుట్డోర్ యూనిట్, దానికి కొద్దిగా ప్రొటెక్షన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మొత్తం మనకు కనిపిస్తుంది, మొత్తం సిస్టమ్ అంతా కనిపిస్తుంది. కంప్రెసర్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. అండ్ దీనిలో ఏఐకి సంబంధించిన కొన్ని ఫీచర్స్ యాడ్ చేశారు. స్మార్ట్ థింగ్స్ యాప్లో మీరు ఏఐ కూలింగ్ మోడ్ అని ఉంటుంది, దాన్ని మీరు ఎనబుల్ చేస్తున్నారు అనుకోండి, మీరు డైరెక్ట్ ఇంటికి రాగానే ఆటోమేటిక్గా ఇది ఫాస్ట్గా కూల్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. వన్స్ మీ రూమ్ అంతా కూల్ అయిపోయిన తర్వాత ఏం చేస్తుందంటే మళ్ళీ కంఫర్ట్ మోడ్కి వచ్చేస్తుంది. సో ఏఐ ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది. దానివల్ల మీకు ఎనర్జీ కూడా చాలా వరకు అయితే సేవ్ అవుతుంది. సో ఇది ఆల్రెడీ 5 స్టార్ రేటింగ్తో అయితే వస్తుంది. ఏఐ మోడ్ యూస్ చేస్తే ఇంకా మీకు ఎనర్జీ అయితే సేవ్ అవుతుంది. ఇందాక నుంచి స్మార్ట్ థింగ్స్ యాప్ గురించి చెప్తున్నా కదా, ఇప్పుడు స్మార్ట్ థింగ్స్ యాప్ గురించి కంప్లీట్ డీటెయిల్ చూద్దారండి, ఎలా మనం దీన్ని యూజ్ చేయొచ్చు ఒకసారి చూద్దారండి, చాలా బాగుంటుంది ఒకసారి అండి. సో ఇది మీరు ఆండ్రాయిడ్ కానీ ఐఓఎస్ కానీ మీకు డైరెక్ట్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఓన్లీ సామ్సంగ్ ఫోన్ ఉండాల్సిన అవసరం మీకు. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇది హోమ్. ఇక్కడ హోమ్లో మనకు అన్నీ కనిపిస్తున్నాయి, డివైజెస్ అన్నీ ఇక్కడ మనకి ఏమి ఉన్నాయి అన్నీ ఇక్కడ మనకి కనెక్ట్ అయినన్నీ కనిపిస్తున్నాయి. పెట్ కేర్ కూడా బాగుంది ఆప్షన్ అయితే. పెట్ కేర్ ఏంటంటే మన ఇంట్లో డాగ్స్ ఉంటాయి, దాన్ని కూడా అది మానిటర్ చేయగలదు. సో మీ డాగ్ ఇప్పుడు కంటిన్యూస్గా అరుస్తూ ఉంది అనుకోండి, ఏదైనా మీ స్మార్ట్ థింగ్స్ యాప్తో మీరు కనెక్ట్ అయిన డివైజెస్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు టీవీ ఇలాంటివి డిటెక్ట్ చేసి టీవీ ఆన్ చేసి దానికోసం దాన్ని ఎంటర్టైన్ చేయడం కోసం, అది ఇంకా అరుస్తూనే ఉందనుకోండి మీకు నోటిఫికేషన్ పంపిస్తుంది. అంటే మీ డాగ్ ఎందుకు అరుస్తుందో ఒకసారి చెక్ చేసుకొని మీకు నోటిఫికేషన్ పంపిస్తూ ఉంటుంది. అండ్ ఫ్యామిలీ కేర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్, ఎక్కడ మనం చూసి ఉండాలి దీన్ని.
ఈ ఫ్యామిలీ కేర్లోకి వెళ్ళారనుకోండి మీరు, మీ ఇంట్లో లైక్ పెద్దవాళ్ళు ఉన్నారు, సో వాళ్ళు యూజువల్గా ఎప్పుడెప్పుడు లెగుస్తున్నారు అన్ని ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుంటుంది. ఎన్ని స్మార్ట్ థింగ్స్తో మీరు డివైస్ కనెక్ట్ చేస్తుంటారు దాని ప్రకారం. మీ ఫోన్ కనెక్ట్ చేస్తుంది అనుకోండి, మీ ఫాదర్ ఫోన్ కనెక్ట్ చేస్తుంది. మీ ఫాదర్ ఎవ్రీడే మార్నింగ్ 6 o'clock లెగుస్తారు, ఫోన్ తీసుకుంటారు కదా, సో ఎవ్రీడే ఆ టైంకి లెగుస్తూ ఉంటారు, ఫోన్ తీసుకుంటారు. ఇక్కడ మీకు తెలుస్తూ ఉంటుంది ఎప్పుడు లెగుస్తున్నారు, అక్కడ మీకు ఇన్ఫర్మేషన్ కనిపిస్తూ ఉంటుంది. సో ఆయన యూజువల్గా లేచిన టైంకి లేవకుండా ఒక 8కి అలా లెగిశారనుకోండి, సో మీరు వెంటనే ఫోన్ చేయొచ్చు ఏంది ప్రాబ్లం అని చెప్పేసి మీకు అర్థమైపోద్ది అనమాట. మీ ఫాదర్ లేసే టైంకి లేవట్లేదు, కొద్దిగా లేట్గా లేచారు అని మీకు అర్థమైపోతుంది ఆయన డైలీ చేసే పనులను బట్టి. ఓన్లీ ఏదైనా కానీ ఫోన్ అనే కాదు, ఇప్పుడు రిఫ్రిజిరేటర్ ఉంది, స్మార్ట్ థింగ్స్తో కనెక్ట్ అయి ఉంది. అది డైలీ మీరు ఇక్కడ లేరు, మీ ఫాదర్ ఒక్కళ్ళ ఇంట్లో ఉన్నారు, రిఫ్రిజిరేటర్ డోర్ అయితే ఓపెన్ చేస్తుంటారు వాటర్ తాగడానికి ఏదో దానికి, అది కూడా ఇది ఐడెంటిఫై చేయగలదు. మొత్తం చెక్ చేసి ఏ టైంకి వీళ్ళు ఓపెన్ చేస్తున్నారు, ఏ టైంకి యాక్టివ్ అవుతున్నారు, ఏ టైంకి మళ్ళీ పడుకుంటున్నారు, మొత్తం డేటా అంతా మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నా చూడవచ్చు. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళ డేటా అనమాట ఇది. వైఫ్ అండ్ మీ అని ఉంది కదా, అతని వైఫ్ది. వైఫ్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళ వైఫ్ ఎప్పుడు లెగొస్తుంది, ఎప్పుడు పడుకుంటుంది, ఎన్ని స్టెప్స్ చేస్తుంది, ఎక్కడ ఉంది లొకేషన్, ఎవ్రీథింగ్ వాళ్ళు డీటెయిల్గా కనిపిస్తూ ఉంది. ఈ ఫ్యామిలీ కేర్ ఫంక్షన్ నాకు చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ బాటంలో సేవ్ అని కనిపిస్తుంది, దీనిలోకి వెళ్ళారనుకోండి ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ ఏ డివైస్ ఎనర్జీ సేవ్ చేస్తుంది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ అవే మోడ్, మీరు బయటికి వెళ్ళినప్పుడు కూడా ఏదైనా డివైస్ ఆన్లో ఉందనుకోండి, ఇక్కడ నుంచి వాటిని మీరు ఆఫ్ చేయొచ్చు. మంత్లీ టార్గెట్ కూడా సెట్ చేసుకోవచ్చు, మీరు ఎంత టార్గెట్ సెట్ చేసుకోవాలనుకున్నా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒకటి కూల్ ఉంటుంది, ఇక్కడ కస్టమైజ్ కూలింగ్ అని ఉంది కదా. మనం నార్మల్గా ఏసీ, చాలామంది ఇండియాలో ఏసీని ఫ్యాన్తో పాటు యూస్ చేస్తూ ఉంటారు ఎనర్జీ సేవ్ చేయడం కోసం. సో ఏసీ ఫ్యాన్ రెండు యూస్ చేస్తూ ఉంటారు. సో ఇది మీరు రెండు దీంతో కనెక్ట్ అయ్యి అనుకోండి, ఏసీ అండ్ ఫ్యాన్ ఈ స్మార్ట్ థింగ్స్ యాప్తో కనెక్ట్ అయ్యి ఉంటే మీరు ఆటోమేటిక్ ఏసీ ఆన్ చేస్తే ఫ్యాన్ కూడా ఆన్ అవుతుంది. ఒకసారి చూపిస్తారండి. ఇప్పుడు కస్టమైజ్ కూలింగ్లోకి వెళ్తున్నాను నేను. ఇలాకి వెళ్ళిన తర్వాత ఈ ఆప్షన్ ఆన్లో ఉంది. అండ్ ఇక్కడ చూస్తే ఫ్యాన్ కూడా కనెక్ట్ అయ్యింది, ఇది స్టాండింగ్ ఫ్యాన్. సో ఈ ఫ్యాన్ కనెక్ట్ అయ్యింది. ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ మనకి ఏసీ ఆఫ్లో ఉంది, నేను ఇక్కడ ఏసీ ఆన్ చేస్తున్నాను. ఇక్కడ ఏసీ ఆన్ చేస్తే చూడొచ్చు, ఇక్కడ ఏసీ ఆన్ అయింది, ఇక్కడ ఫ్యాన్ కూడా ఆన్ అయింది. నేను టచ్ చేయలేదు ఫ్యాన్ని, ఆటోమేటిక్గా అదే ఆన్ అవుతుంది. ఇప్పుడు రెండు వర్క్ అవుతాయి. మీ రూమ్లో ఏసీ ఫ్యాన్ రెండు అని అనుకోండి, రెండు స్మార్ట్ థింగ్స్తో కనెక్ట్ అయ్యి ఉంటే రెండు ఒకటి ఆన్ చేస్తే ఆటోమేటిక్ ఫ్యాన్ కూడా ఆన్ అవుతుంది ఏసీ ఆన్ చేస్తే. సో మీకు కూలింగ్ బెటర్ అవుతుంది అండ్ ఎనర్జీ కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. అండ్ ఈ ఫ్యాన్ వస్తే ప్రజెంట్ ఇక్కడ ఉంది స్మార్ట్ ఫ్యాన్ అయితే కాదు, ఇది స్మార్ట్ ప్లగ్ త్రూ కనెక్ట్ అయ్యింది. స్మార్ట్ ప్లగ్ కానీ స్మార్ట్ స్విచెస్ కానీ లేకపోతే స్మార్ట్ ఫ్యాన్ కానీ ఏదైనా మీరు స్మార్ట్ థింగ్స్తో కనెక్ట్ చేస్తే ఇదైతే యూజ్ చేయొచ్చు. ఇవన్నీ ఇప్పుడు మీరు చూపించిన స్మార్ట్ థింగ్స్ యాప్లో మీరు కంట్రోల్ చేయొచ్చు. చాలా ఫీచర్స్ ఉంటాయి, కొన్నే చూపించాం మీకు. ఇవి ఫ్రెండ్స్ ఓవరాల్గా శాంసంగ్ టెక్ సెమినార్ బీస్పోక్ AI ఈవెంట్లో వీళ్ళు డిస్ప్లే చేసుకొచ్చిన ఫ్యూచర్ శాంసంగ్ ప్రొడక్ట్స్ అయితే చాలా బాగా అనిపించినవి. హార్డ్వేర్లో చాలా చేంజెస్ చేశారు అండ్ AI చాలా బాగా యూజ్ చేశారు. అండ్ డోర్స్ ఆటోమేటిక్ ఓపెన్ అవ్వడం, రిఫ్రిజిరేటర్ డోర్ కానివ్వండి, వాషింగ్ మిషన్ డోర్ కానివ్వండి, ఇది చాలా అయితే టెక్నాలజీ చాలా ముందుకైతే వెళ్తుంది. మీకు ఎలా అనిపించినాయి ఇవన్నీ మీ అభిప్రాయాల కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకలే. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.